మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విలేకరి అయిన ఓబులేసు గారు ఈరోజు ఆయన అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో ఈరోజు అయితే ఉన్నారు. ఆయనకి అనుకోకుండా ఆర్థరైటిస్ వచ్చి ఒక కాలు తీసేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరైనా సరే అంటే మన కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి, సమాజం మేలుకొల్పులకు ఆయన ఎంతో మందితో అంటే ఎన్నో విధంగా ఎంతో ఇబ్బందుల్లో విలేకరు అంటే ఎంతో ఇబ్బందుల్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే సమాజంలో ఒక మంచి కోసం జరిగేటప్పుడు చెడు అనేది ఖచ్చితంగా వెనకల నుంచి తంతుంది. అలాంటి వ్యక్తుల కోసము మన సమాజంలో మనము పాటుపడి అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ పెన్షన్ లేదు కాబట్టి సమాజంలో పెద్దవారైనా ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యక్తులకు ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. విద్యా సంస్థలు అయితే ఏమి, తర్వాత వచ్చేసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైతే ఏమి, తర్వాత బిల్డర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మీకోసం మేముండి పనిచేసి ఎల్లవేళలా నగరాన్ని మంచి చేయాలని కాపాడుతున్న మా విలేకరులలో ఒకరైన ఓబులేసుకు ఖచ్చితంగా ఫండ్ రైజ్ చేసి ఆయన కుటుంబానికి ఆయనకి ఆర్థికంగా కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. నా వంతు కృషి చేసి నేను మొదటగా వాళ్ళు అడిగిన వెంటనే 10,000 ఆర్థిక సాయం చేశాను. నేనేమి ఎవరు ఏమని కూడా చూడలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అంటే మనకి వాళ్ళతో పాటు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు కూడా యాక్సిడెంటల్లో కానీ అన్ని విధాలలో కానీ వాళ్ళ అంటే రన్నింగ్ బస్సులు ఎక్కడంలో కానీ బైకులు తీసుకొని మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి రిపోర్టర్లు అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏదో చేసుకుంటా పోయి చాలా ఇబ్బందులు ఎండనక వాననక అంటే కవరేజ్ చేసుకుంటా సమాజము బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మనము ఒకరమని మన నగరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ. మన ఓబులేసు అన్న హెల్త్ బాగాలేక కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు. అయితే ఆయన చెప్పింది ఒకటే, నాకు కాలు తీసేశారు, నేను ఇబ్బందులో ఉన్నానని ఒకే మాట చెప్పారు. నాకేమి తోచలే. వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు. అన్న ఇట్లా మన విలేకరికి కాలు తీసేశారన్న, మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వచ్చి వెంటనే తన తోచిన విధంగా 10,000 ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము. అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మాలాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్ర అన్న లాంటి వాళ్ళు ఉన్నారని మేము సంతోషిస్తున్నాము. అయితే మేము తోచిన విధంగా మేము ఒక 3,000 అలాగే అన్న ఒక 10,000 మొత్తం 13,000 మన ఓబులేసు అన్న కుటుంబానికి చిన్న ఆర్థిక సాయమే తప్ప అదేం కాదు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా దాతలు, శ్రీమంతులు, ఉన్నత వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఆయన ఫోన్పే కానీ ఆయన అకౌంట్ కానీ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రాఘవేంద్ర అన్నకు చేతులెత్తి ఆయన ఇచ్చిన 10,000కు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే ఇచ్చిన 13,000 ఆయనకేం కాదు, అయితే ఇంకా ముందుకు రావాలని చెప్పేసి నేను ఓబులేసు అన్న తరఫున రాఘవేంద్ర అన్న లాంటి వాళ్ళకు కోరుతున్నాను. ధన్యవాదాలు.